హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఖుషితో కనమ్మ. యాక్చువల్గా మీ అందరికీ తెలిసి ఇప్పుడు వినాయక చవితి. ముందుగా అందరికీ వినాయక చవితి, హ్యాపీ వినాయక చవితి. అండ్ ఇవాళ వినాయక చవితి ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయనేది చూసేద్దాం. వచ్చేయండి. ఇక్కడికి ఇష్టమైన మూలకాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక కప్పు మిల్క్ పౌడర్ అండ్ హాఫ్ కప్ పాలు పోసేసుకొని స్ట్రెయిన్స్ లేకుండా కలిపి పెట్టుకోవాలి. ఇలా స్ట్రెయిన్స్ లేకుండా దీన్ని ఇలా మొత్తం కలిపేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఏమి ఉండలు లేకుండా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసుకొని ఇది మొత్తం ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. దీంట్లోనే పావు కప్పు చక్కెర యాడ్ చేయాలి. ఇలా హాఫ్ కప్ షుగర్ వేసేసుకొని ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. దగ్గరకు వచ్చేదాకా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇలా ఎలాంటి స్ట్రెయిన్స్ అనేది లేకుండా మొత్తం కోవా అనేది చక్కెరకి కరిగి కోవా అనేది దగ్గరికి వచ్చేదాకా చేసేసుకోవాలి. కోవా మూలకాలు స్థాయిలో కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే ఎలాంటి ఉండలు అనేది కట్టకుండా. ఈ స్టేజ్కి వచ్చాక కొంచెం నెయ్యి వేసేసుకొని కలిపేసుకొని కలిపి దింపేసి తర్వాత చేసుకోవాలి. నెయ్యి వేసుకొని అయిపోయాక కోవా అనేది ఇలా రెడీ అయిపోతుందండి. రెడీ అయిన తర్వాత దీన్ని చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. చల్లార్చి పక్కన పెట్టుకున్న తర్వాత మోదకాలు మనకి దొరుకుతుంది కదా అండి బయట ప్లాస్టిక్వి, దాంట్లో వేసేసుకొని మోదకాలు అనేది చేసేసుకోవాలి. అవి చల్లారిలోపు మాకేంటంటే ఇందులో నైవేద్యంగా చింతపండు పులుసు కూడా పెడతారు. సో అది ఎలా చేస్తారనేది చూసేద్దాం. వచ్చేసేయండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చింతపండు పులుసు అనేది వేసేసుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర వేసేసి ఇప్పుడు మనం చేసుకున్నాం కదా చింతపండు గుజ్జు అనేది దీంట్లో వేసేసుకోవాలి. ఇట్లా ఇంకా కొంచెం వాటర్ అనేది పడతాయి. మనకి ఎంత అంటే అంత వాటర్ వేసేసుకొని పక్కన పెట్టుకొని దీన్ని బాయిల్ చేసుకోవాలి. అలాగని బాయిలింగ్ అవుతూ ఉంటుంది. అరకు ముందు ఇది అనేది బాయిలింగ్ అనేది అవ్వాలి. యాక్చువల్గా చాలామంది బచ్చల కూర పప్పు అని చేసేస్తారు. మాకేంటంటే ఇప్పుడు పులుసు ఉంది కదా దాంట్లోనే ఒక బచ్చలాకు వేసేస్తాము. ఎందుకంటే మాకు బచ్చల కూర పప్పు అనేది లేదు. ఓకేనా అనమాట. మా ఇంట్లో ఉంది పచ్చళ్ళు నైవేద్యానికి. పచ్చళ్ళు వచ్చేసి ఉనగాయ ఒకటి, బీరకాయ, దోసకాయ అండ్ ఎలక్కాయ, ఇంకొకటి వచ్చేసి దొండకాయ ఉంది. అది కటింగ్ అవుతుంది. సో నేను అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు వీటికి అన్నిటికీ నేను పోపు అనేది వేసుకుంటాను. ఇలా స్టవ్ మీద ఒక ప్యాన్ అనేది పెట్టేసుకొని దీంట్లో ఆయిల్ వేసేసుకోవాలి. అన్నిటికీ నేను ఒకటేసారి పోపు వేసేస్తాను అనమాట. దీంట్లో ఆయిల్ అనేది వేసేసుకొని దీంట్లోనే లైట్గా ఆవాలు, లైట్గా జీలకర్ర, జీలకర్ర వేసిన తర్వాత అది లైట్గా ఫ్రై అవుతూ ఉండాలి. ఆవాలు జీలకర్ర కొత్తిమీర వేసేసి దీంట్లోనే లైట్గా
పసుపు. బాయిల్ అవుతున్న టైంలో ఈ బచ్చలాకు అనేది వేసేసేయాలి. వేసేసి లైట్ బాయిల్ చేసేసి కొంచెం దగ్గరకు వచ్చేలాగా చూసుకోవాలి, అంతే. ఇప్పుడు ఈ పచ్చళ్ళల్లో ఉప్పు కారం వేసేసుకుందాం. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసినా నేను, 1.5 స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ కారం వేసిన, 1.5 స్పూన్ ఉప్పు వేసినాను. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం. ఇది వచ్చేసి బీరకాయ, ఇది వచ్చేసి దొండకాయ. ఓనగాయకి ఏంటంటే నేను ఆల్రెడీ ఉప్పు కారం వేసేసి మిక్సీ బట్టి పెట్టేశాను. ఇంకొక 2 ఉన్నాయి, అవి నేను చేసి ఇప్పుడు మనం ఉప్పు కారం వేసుకుని వాటిని మంచిగా మిక్స్ చేసేద్దాం. ఇలా మిక్స్ చేసేసి వీటిని ఊరనివ్వాలి. ఇలా మిక్స్ చేసిన వాటిలలో లైట్గా ఆవాలు మెంతి పొడి వేయాలి, కొంచెం కొంచెం పెంచి జస్ట్ ఇంత ఇట్లా పించ్ ఆఫ్ ఆవపొడి మెంతి పొడి. అంటే నా దగ్గర ఆవపొడి మెంతి పొడి అనేది కలిపింది ఉంది, సో అది అనేది కొంచెం ఎక్కువ వేస్తున్నాను నేను. అది లేకపోతే అదొక పించ్ ఇదొక పించ్ వేసేస్తే సరిపోద్ది. రెండు మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఆవపొడి మెంతి పొడి అనేది. రెండు మిక్స్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ముందుగా పెట్టుకున్నాం కదా పోపు, అన్నిటికీ కలిపి నేను ఒకేసారి పోపు వేసేసాను. ఈ పోపుని దీంట్లో కొంచెం కొంచెం వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు యోనగాయ కూడా దీంట్లోనే పోపు వేసేసుకోవాలి, ఇది కలిపి వేసేద్దాం. సో ఇవన్నీ కలిపి పెట్టేసుకోవాలి మనం. కలిపి పెట్టేసుకుందాం. ఇప్పుడు అనేది మనం ఈ ఎలక్కాయ అనేది చేయాలి. సో లెట్స్ డూ హౌ ఇట్ విల్ హ్యాపెన్స్. ఇప్పుడు చల్లార్చుకున్న మోదకాల పిండిని దీంట్లో లైట్గా ఆయిల్ అప్లై చేసేసి క్లోజ్ చేసేసి పిండి ముద్ద అనేది ఇలా తీసుకొని ఇట్లా పెట్టి వత్తాలి. ఇలా ప్రెస్ చేసుకోవాలి, మొత్తం చుట్టూ అంతా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం తీసుకొని దీన్ని క్లోజ్ చేసుకోవాలి మొత్తం. నేను ఇలా క్లోజ్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటాం. మనకి మూలకలంగా వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తుంది అనమాట మనకి బయటికి. ఇలా మనం అన్నీ ఎన్నైతే చేసి పెట్టేసుకోవాలి. చేసుకొని ఉండాలని రెడీ అయిపోయినాయి, తీసి పక్కన పెట్టుకోవాలి. అనమాట ఎలక్కాయ టెక్నిక్ ఏంటంటే ఎలక్కాయ పచ్చడి, దీంట్లో పచ్చిమిర్చి కొంచెం లైట్గా ఆయిల్లో వేయించేసుకొని జీలకర్ర ఉప్పు వేసేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండింగ్ అయిన తర్వాత ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. ఇలా నెక్స్ట్ గ్రైండ్ అయిపోతుంది. గ్రైండ్ అయిన దాంట్లో మనము పెట్టుకున్న పోపు అనేది వేసేసుకోవాలి. పోపు అనేది వేసేసుకొని ఇంట్లో కలిపేసుకోవాలి మొత్తం అనేది మిక్స్ చేసి పెట్టి. ఇప్పుడు మనం పాలు తాలికలు చేసుకున్న పాలు తాలికలకి ఫస్ట్ ఒక గ్లాస్ మైదా పిండి తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేసేసుకొని పిండి అనేది మిక్స్ చేసుకోవాలి. ఒక గ్లాస్ మైదా పిండి తీసుకుంటే 2 గ్లాసెస్ ఆఫ్ చక్కెర షుగర్ తీసుకోవాలి. దాంట్లో చాలామంది బెల్లంతో చేస్తారు, బట్ మేమేంటంటే చక్కెరతో చేస్తాము.
ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎలా అంటే చూపిస్తాను చూడండి. జారుగా కాకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీకు అవసరం పడితే ఇంకొంచెం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం లూజ్గా కలుపుకోవాలి, ఎందుకంటే మనకి చూపిస్తుంది. ఇలా కట్టుకున్న పిండిని ఇలా కలుపుకున్న పిండిని మనకి ఇది ఉంటుంది కదా మామిడిలో పావని, దాంట్లో వేసేసుకొని పెట్టేసుకోవాలి. వస్తుంది. ఇలా పెట్టేసుకొని లిడ్ అనేది క్లోజ్ చేసుకోండి. ఇలా 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 స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్న టైంలో దీని అనేది ఇలా కొట్టేసుకోవాలి. ఇలా అనేది రెంట్లో చేసేసుకోవాలి. ఇది మీకు చాలా ఈజీ ప్రాసెస్. తొందరగా క్విక్ అండ్ 10 మినిట్స్లో పాల తాలికలు అనేది రెడీ అయిపోతాయి. ఇలా దీన్ని ఒక 5 మినిట్స్లో వదిలేసి కలపాలి. ఇలా బాయిల్ అవ్వాలమ్మా పాల తాలికలు మొత్తం దగ్గరికి వచ్చి కొంచెం ముద్దలా కావాలి. ముద్ద అయినా ఏం కాదు, ఎందుకంటే భయపడకండి. దాంట్లో చక్కెర వేసిందంటే మళ్ళీ విడివిడిగా అయిపోతాయి అవి. ఫైనల్ ప్రాసెస్ చూపిస్తాను. గణేష్కి ఇట్లా కూర్చోబెట్టేసుకోవాలి. మనం మంచిగా ఇట్లా పెట్టేస్తే వాళ్ళు అనేది చేసేసుకుంటారు. ఇలా గణేష్కి పెట్టిన తర్వాత మనకి పత్రి అవి ఉంటాయి కదా, అవి ఏమిటి అనేది నేను మీకు చూపిస్తాను అండి. పూజకు సంబంధించిన ఆకులు ఏంటంటే ఏమంటే మారేడుపత్రి కొమ్మతో ఉండాలి. మారేడుపత్రి అండ్ గరక ఇదొక పత్రి అని చెప్పి ఇదొక వన్ కైండ్ ఆఫ్ పత్రి. ఇది వచ్చేసి బిల్వపత్రి అన్నమాట. ఇవన్నీ మనము చూసేసుకొని ఆకులాగా పెట్టుకోవాలి. సారీ, ఇది బిల్వపత్రి, ఇది అనేది బిల్వపత్రి. అండ్ ఒక కంకి, ఇంకా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ కూడా పెట్టాలి. అండ్ 1 యాపిల్ అండ్ 1 యాపిల్ కూడా పెట్టాలి. ఇది మస్తు సీతాఫల కొమ్మ పెట్టాలి. ఇంకా ఒకటి ఎలక్కాయ పెట్టాలి. ఎలక్కాయ, ఇది ఒక దోసకాయ, ఇంకా దోసకాయ పెట్టాలి. ఇది దేవుడికి సంబంధించి లెట్స్ అరేంజ్ ఆన్ దట్. गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणविष्टाय
तुषारार्धवलया शुभ्रवस्तावृतयामिनवदनं मण्डितकरया श्वेतपद्मासनं या ब्रह्माच्युतशङ्करदेवपूजे सामपातकाय नमः मूकलाय नमः ॐ समस्तदेवताय मूर्तये नमः ॐ सुहितवष्णीये नमः ॐ सततोत्थिताय नमः ॐ विगतकारणे नमः ॐ विघ्नेश्वरे नमः ॐ विश्वरक्षते नमः ॐ कल्याणगुरुवे नमः ॐ उन्नतवेशाय नमः ॐ अपराजिते नमः ॐ समस्तजगदाराय नमः అయితే పూజ ఒక ప్లేట్ తీసుకోండి అంతా ఎక్కడికైనా లాస్ట్కి కడపలకి అన్నిటికీ ఫైనల్లీ ఇలా మా ఇంట్లో వినాయక చవితి పూజ కంప్లీట్ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అలాగే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఖుషితో కనమ్మ.